హలో గుడ్ మార్నింగ్ ఒంగోల్. వెరీ గుడ్ మార్నింగ్ ఒంగోల్. సరిపోవట్లేదు, ఇంకొంచెం గట్టిగా. హాయ్ గుడ్ మార్నింగ్ ఒంగోల్. గుడ్ మార్నింగ్ ఒంగోల్. సో టీవీ ముందు అలా నిద్రపోదామని అనుకున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్. అవును కదా, గుడ్ మార్నింగ్ ఒంగోల్ లైవ్ వస్తుందా అనుకోవాలి. అంతే కదా. మామూలుగా ఉండదు. గుడ్ మార్నింగ్ ఒంగోల్ అంటే మన నార్మల్ షో అనుకుంటా, మామూలు షో కదా. ఎవరు తగ్గేదేలే ఎంటర్టైన్మెంట్లో. అంతే కదా. ఓకే, లేవగానే టైం ఎంత ఉందని చూసి ముందు ఒంగోలు కాలు కొట్టడమే. మరి అది మా మీదున్న మీకు ప్రేమ. మీ ప్రేమకి మేము ఏం చేసినా కూడా తక్కువే తెలుసా. అంతే. ఓకే, సో రుక్మిణి గారు మీరేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ వర్డ్ ఎప్పుడు ఎదురు చూస్తున్నాను. అయ్యోయ్యో, నిన్న ఎందుకు కాల్ చేయలేదు మీరు? నిన్న ఎందుకు కాల్ చేయలేదు? నేను చేశాను, నిన్న మాట్లాడాను. నిన్న చేయలేదు మీరు. నిన్న మొన్న చేసినట్టున్నారు నాతో. నిన్నైతే మాట్లాడలేదు మీరు. అయితే మొన్న చేశాను. మరి ఇప్పుడు నేను అలిగాను, ముంగమూతి పెట్టుకున్నాను. చాక్లెట్ ఇస్తానులే బంగారం. ఏమి ఇప్పిస్తారు? చాక్లెట్ ఇస్తానులే. అయితే ఓకే, మీతో పండు. ఇంకేమన్నా కావాలా? సాంగ్ కావాలి. అలక పోవాలి అంటే సాంగ్ పాడాలి మా రుక్మిణి గారు. అంతేనా? ఇప్పుడు మీరు పాట పాడదాకా నేను బొమ్మూతి పెట్టుకొని కూర్చుండి ఇట్ట. ఏం పాట పాడను ఏమో ఇప్పుడేదో నాకు అప్పటికప్పుడు పాట వచ్చిన పాట పాడేస్తాను. ఏం పాట వచ్చినా ఎంజాయ్ చేయాలి. అయ్యో, మీరు అసలు ఏ పాట పాడినా కూడా లిటరల్లీ మేము ఎంజాయ్ చేస్తాం అంతే. యా. వచ్చే కంటి చూపు, అది చూపు కాదు పచ్చల బిడిపాకు. ఎక్కిన పూరేకు గుచ్చుకుంటే తెలుస్తుందిరా, మన పిచ్చుకుంటే తెలుస్తుందిరా. చంగురే బంగారు రాజా, చంగురే బంగారు రాజా. చాలు. మీరు ఈ షార్ట్ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూడండి, నా ఎక్స్ప్రెషన్స్, నా మూమెంట్స్, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎక్కడో మీ అక్కగారు కూడా ఇందాక సాంగ్ పాడారు. ఏం పాట? మీరు అలా సడన్ గా అడిగితే నాకు గుర్తురాదు, కానీ తెలిసిన పాటే. ఇంకోటి ఏదో పాట అండి, బట్ మేమైతే అది కూడా ఎంజాయ్ చేసాం. పాటనేమో ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. అదే కదా, అదే 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 అదే. మా అక్క ఎప్పుడు ఎక్కువ అదే పాడుతుంటది ఇంట్లో. బట్ ఎనీవే, అది కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. సంగురే బంగారు రాజు. యా, ఓకే. ఏదైనా సరే మీరు పాడుతున్నారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. దట్స్ వీఆర్ సో హ్యాపీ. మీరు ఈ షార్ట్ వీడియో యూట్యూబ్లో వచ్చిన తర్వాత మీరు ఏమి ఫీల్ అయ్యారో రేపు నాకు కాల్ చేసి, ఓకేనా? ఓకే. సో క్వశ్చన్ సరోజిని గారు అడిగారు అండ్ రాజలక్ష్మి గారు కూడా అడిగారు. అడగనా? రావణాసుడు చనిపోయిన తర్వాత మండోదరి ఎవరిని పెళ్లి చేసుకుంది? ఓకే. అండ్ సెకండ్ వచ్చేసరికి రాముడు సీత వనవాసానికి వెళ్తారు కదా, ఏ అరణ్యంలో ఉన్నారు, ఏ అడవిలో ఉన్నారు? అడవి పేరు అనుకుంటా, అరణ్యం పేరు ఏదో ఏమో. ఆ క్వశ్చన్ పక్కన పెట్టేద్దాం, నాకే క్లారిటీ లేదు. ఇప్పుడు మన రూపాయి ఉంది కదా,
రూపాయి. ఆ రూపాయిని రూపొందించింది ఎవరు? రిజర్వ్ బ్యాంక్. అది తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మన ఆధార్ కార్డు మీద చిహ్నం ఉంటుంది కదా, సింబల్, దాన్ని రూపొందించింది ఎవరు? మేము ఇంట్లో ఉండేవాళ్ళకి అలాంటి వారైతే ఏం చెప్తారు? సరే అయితే కూరలో ఏ పప్పు వేయాలి, ఈ పచ్చళ్ళలో ఏం వేయాలి అంటే టక చెప్తాం. సరే అయితే వంట గురించి అన్నారు కాబట్టి హల్వా పేరు విన్నారు కదా, హల్వా మనం తింటాము. హల్వా, ఆ హల్వా పదం ఏ లాంగ్వేజ్ నుంచి, ఏ భాష నుంచి తీసుకోబడింది? లాంగ్వేజ్. హల్వా అనేది ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడింది? ఇటాలియనా? కాదు, రాంగ్ ఆన్సర్. అమ్మో, చాలా ఎవరు కానీ జీకే క్వశ్చన్స్ భలే రాస్తున్నారులే. ఈ క్వశ్చన్ మాత్రం నాది, హల్వాది. హల్వా నీదేనా? అందుకే నా హల్వాలా వచ్చింది. చెబ్బిగా ఉంటావు కదా నువ్వు, అందుకే స్వీట్ గా హల్వాలా చెప్తావా? హల్వాలా చెప్పాను. ఓకే, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నా దగ్గర సడన్ గా అంటే ఏం లేదు, పాటలు పాడాను, 4 క్వశ్చన్స్ అడిగా, ఒకదానికే విన్ అయ్యాను. ఫీల్ అవుతున్నాను. డెఫినెట్ గా ఎందుకంటే అన్ని తెలియాలని రూల్ లేదు. ఒక్కొక్క సందర్భంలో మనకు అన్ని తెలిసినప్పటికీ కూడా అట్ ఎ టైం అంటే క్వశ్చన్ అడిగినప్పుడు మనకి స్ట్రైక్ అవ్వదు ఆన్సర్ అనేది. ఒక్క నిమిషం ఉండు, ఒకటే పోనీ అడగడం, ఒకటి ఏదైనా ఇంకొకటా? ఒక్క నిమిషం. హలో, శ్రీరాముని అక్క పేరేంటి? శ్రీరాముని అక్క పేరు శ్రీరాముని అక్కే కదా? అంతేగా మరి, అక్కేగా. అక్కే. నాకు తెలీదండి బాబు. సుబ్బు సుబ్బు అన్న కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. సుబ్బు అన్నందుకు నన్నే అడుగు. ఓకే, అంటే నాకు ఆ పేర్లు కూడా అంత తెలీదు, బట్ ఎనీవే ఐ విల్ ట్రై. చెప్పండి. చాలా చాలా కూల్ గా ఉండే వాళ్ళని అంటారు. చాలా కూల్ గా ఉండే వాళ్ళని అంటారా? వాళ్ళ పేరుతో వస్తది. తులసినా? నీకు చూసావా ఇంత మంచిగా హింట్ కూడా ఇచ్చాను, నువ్వు హింట్ కూడా ఇవ్వను. అమ్మా, మీరైతే హిందులతో సహా చదువుతా అంటారమ్మా. శాంత శాంత శాంత. గూగులమ్మని ఎత్తికేవా? కాదు, మా సుబ్బు అన్నదయ్యా. థ్యాంక్ యూ సుబ్బు అన్న. ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్ లో మా సుబ్బు అన్న భలే హెల్ప్ చేస్తా ఉంటాడు మాకు. కాదు, ఆనాడు కృష్ణుడు ఎట్లాగా చీరలు ఇచ్చి కాపాడినట్టు ఈనాడు సుబ్బు గారు కొంచెం ఆన్సర్లు ఇచ్చి కాపాడుతున్నారా? ఇదే కాదు, ఏదైనా మాకు తెలీదు అని కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు నేనున్నాను రా అని చెప్పి మాకు ఆన్సర్స్ అనేవి అందజేయటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో నువ్వు కూడా చెప్పగలవు బోల్డెన్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్. అడగనా? తప్పకుండా అడగండి. మీరు శాకాహారమా మాంసాహారమా? నేను 2 హారాలే. 2 హారాలే. అయితే మాంసాహారంలో ఏది ఎక్కువగా తింటే మనిషి త్వరగా చనిపోతాడు? చనిపోతాడా అంటే డాష్ కాదులే, మాంసాహారంలో ఏది ఎక్కువగా తింటే మనిషి చనిపోతాడు? ఎక్కువగా తింటే చనిపోతాడు. ఇది ఫ్యాట్ కొవ్వు కాదు. కొవ్వు తింటే చచ్చిపోవడం ఏమిటి? మాంసాహారంలో ఏది ఎక్కువగా తింటే మటన్ చనిపో మటన్. మటనా? करेक्ट है, फिक्स करो, लॉक कर दो. करेक्ट है కదా? డన్. యా ఐ నో. బేసిక్ గా ఎన్ని సెకండ్స్ నాకు గిఫ్ట్ పంపించు. మరి ఆన్సర్ నేను చేస్తే నేను పంపించాలా? మీరు పంపించాలి కదా నాకు. సార్ మరి అంటే నీకు ఈజీగా అడిగాను కదా నేను, అందుకు నువ్వే నాకు పంపించాలి. ఓకే మ్యామ్, అడ్రస్ పంపించండి, మీకు గిఫ్ట్ పంపించేస్తాను. రివర్స్ అన్నమాట.
అయితే మీరు ఆన్సర్ ఇంకో క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చెప్పినప్పుడు మీరే నాకు గిఫ్ట్ పంపిస్తారు. అప్పుడు కూడా నువ్వే నాకు పంపించాలి. వద్దులేండి. థ్యాంక్ యూ సో మచ్ రుక్మిణి గారు ఫర్ కాలింగ్.